పొలిటికల్ కోణం ఉంది అంటున్నారు. కేసీఆర్ తర్వాత ఈయనెవరు రేవంత్ రెడ్డి, గరికపాటి ఎవరు బలి పశువు అనేది మాట్లాడుతున్నారు. అయ్యింది గరికపాటే తప్ప వీళ్ళకేముంది నాన్న. ఆయన ప్రశాంతంగా ఆయన ఫామ్ హౌస్ లో కూర్చొని ఆలోచనలో మంచి నిమగ్నుడై ఉన్నాడు. అత్యంత అద్భుత క్షణయంత్రంలో ఆరితేరు ఆలోచనలతో ఉన్నాడు. ఈయనేమో పాపం ఇప్పుడు ఉన్న స్థితిగతులన్నిటినీ ఒంటి చేతో సర్దుకుంటూ తాను సవ్యసాచిలాగా తాను ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఈయన ఉన్నాడు. వీళ్ళకి అసలు సంబంధమే లేదు. కాకపోతే కానీ నోరు కదా నాన్న, బోడిగుండుకు మోకాలకు వేట్లం అంటే ఇదే నోరు కదా. పెద్దమంది 32 పళ్ళు ఉన్నందుకు 32 మాటలలో రాకపోవా. రైట్. ఇక ముఖ్యంగా చూసుకుంటే గురుగారు, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో చీలికలు రాబోతున్నాయి అనేది ఒక రకమైనటువంటి ఇష్యూ బయటకు వస్తూ ఉంది. దీని వెనక అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి, అనేక రకాలైన కోణాల్లో ఉన్నాయి. సో మరో కోణం అంటారు కదా, ఆ మరో కోణం ఏంటి అనేది, అంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటి? అంటే నిజంగానే చీలికలు రావడం, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు ఇందులో అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేయకుండా దీంట్లోకి వచ్చారు, మళ్ళీ బీఆర్ఎస్లోకి మళ్ళీ వెళ్ళిపోయి ఇలాంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఏది 2027 ఎన్నికల ముందు జరిగే పరిణామాలు అంటే ఎన్నికలు జరుగుతున్నాయా 2027 అని అంటున్నారు. గ్యారెంటీ జమిలి ఉండకపోతే మీరు చెప్పండి, జమిలి ఉండబోతున్నాయా లేవా? ఇప్పుడు విషయం ఏంటంటే నాన్న, 2027లో జమిలి ఎన్నికలు జరపాలి అన్నది నరేంద్ర మోడీ యొక్క లక్ష్యం. తాను ఉండగానే ఈ సిస్టమ్ మొదలవ్వాలి అన్నది తన ఆలోచన, తన కోరిక, తన లక్ష్యం. దేశమంతా వన్ నేషన్ వన్ ఎలక్షన్. సో ఈ ప్రకారంగా కొన్ని ఆల్రెడీ తను చేయడం జరిగింది, మొదలు పెట్టడం జరిగింది, అవే నడుస్తున్నాయి. ఇప్పుడు ఇది కూడా తన ఆధ్వర్యంలో జరగాలి అన్నది తన ఆలోచన. కాసేపు ఆలోచిస్తే ఈ మధ్య ఎన్నికలయ్యి మళ్ళీ 2 ఏళ్ళు అవ్వగానే ఇదంతా భారం కదా అనే ఆలోచనతో ఇతరులు ఆయన్ని సంప్రదించడం, మాట్లాడడం లాంటివి కూడా జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ఏంటి, జమిలి ఎన్నికలు జరుగుతాయా జరగవా? ఇది ఇప్పటికీ లక్షల ప్రశ్న. ఈ మధ్య ఎన్నికలు జరిగి 2 ఏళ్ళు కూడా కాకుండా మళ్ళీ ఎన్నికలు అంటే ఇది ఒక పెద్ద భారం కదా అని చూపిస్తున్నారు. ఇంకో పక్కేమో లేదు, మొత్తం దేశం అంతా ఒక్క తాటి మీద నడవాలి, ఒకే విధంగా ఉండాలి, అన్ని డిజాల్వ్ చేసి చక్కగా మొదలు పెడదాం, ఇక తర్వాత నుంచి అదే కంటిన్యూ అవుతుంది అనే విధానంలో ఆయన జమిలి ఎన్నికలు పెట్టొచ్చుగా. ఒకవేళ జమిలి ఎన్నికలు అనౌన్స్ చేస్తే మీకు నేను గుర్తుంటే నాకు చెప్తే ఫలితాలు నేను ఆ రోజే చెప్తాను. ఆ రోజు చెప్పేస్తారు. ఇప్పటిదాకా ఈ రోజే తొలడుగు పడ్డది. జేపీసీ తొలి భేటీ జరిగింది ఈ రోజే జమిలి ఎన్నికలకు సంబంధించి. సక్సెస్ అవుతుందంటారా? ఖచ్చితంగా సక్సెస్ నాది. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశంలో జమిలి ఎన్నికలకి నాంది పలికి అంకురార్పణ చేసి మొత్తం ఒక్క తాటి మీద తీసుకొచ్చే ఆలోచన ఉన్నటువంటి నరేంద్ర మోడీ కలియుగ ఛత్రపతి శివాజీ. అంతే. కానీ దీనివల్ల ప్రాంతీయ పార్టీలు నష్టపోతాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏం నష్టపోతాయి? సంపాదించుకోవడమా? ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ప్రభుత్వాధిపతుల్ని అడ్డం పెట్టుకుని ఎవరైతే సంపాదించుకుంటున్నారో వాళ్ళ సంపాదించుకోవడమా? ఇవన్నీ పట్టించుకోడయ్యా ఆయన. చెప్పాడా చేస్తాడు అంతే అంతే ఖచ్చితంగా. మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? నిజంగా చీలికలు వచ్చే అవకాశం ఉందంటారా? చీలికలు అనేది పక్కన పెడితే నాన్న, 2025 ఈ సంవత్సరంలో ఇతమిద్దంగా కొంత ఇబ్బంది రావచ్చు. 2026లో మాత్రం ఖచ్చితంగా ఈ మార్పులు అనేవి కొన్ని జరుగుతాయి. ఎందుకు అంటే ప్రస్తుత పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఉనికి లేకుండా పోతోంది అని ఒక నానుడి. అంటే మన ప్రభుత్వంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే బాహాటంగానే వాళ్ళ అభిప్రాయాలు చెప్పేస్తున్నారు, వితౌట్ కన్సర్న్ ఆఫ్ ద హై కమాండ్. సో దీని మీద దృష్టి పెడితే కొంతమంది ఏంటంటే వీళ్ళు ఉండరేమో, వీళ్ళు నెగటివ్ ఏమో, వీళ్ళు సీఎంకి ఎగనెస్ట్ ఏమో, ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒకటైంది సరిపోక మళ్ళీ సీఎం గారి పేరు మర్చిపోయారు, ఇంకోటి మొదలెట్టారు. ఈ ఏంటిది? మొన్న బాలాదిత్య అని ఒక టీవీ ఆర్టిస్ట్, ఆయన అంటే
See, this is- అది రేవంత్ రెడ్డి, కిరణ్ కుమార్ ఇలాగా కొంతమంది కొత్త కన్ఫ్యూజన్ ఉంటుందండి. దాన్ని మనం దాన్ని కూడా తప్పుదిస్తున్నారు ఆయన నాన్న. పుట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనేసేసరికి ఇక మళ్ళీ ఇంకొకటి బలిరా అన్న ఒక ట్రోల్స్ కూడా నడిచింది. సో అందుకని ఇప్పుడు ఏంటంటే అంటే తనకు ఉన్నటువంటి స్థితి ప్రభావం చూస్తే ఈ ఈ ఆలోచనలు చేసిన వాళ్ళని కొంచెం కంట్రోల్ చేసే విధానం ఉంటుంది, వాళ్ళతో చర్చలు మీకు తెలుస్తాయిగా, నేను చెప్పడం ఎందుకు. 2025లోనే ఈ ఈ వీచికలు మీరు చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. 2027 ఎన్నికలు ఉంటే మాత్రం అది నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా ఉంటాయి ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ ఎన్నికలు ఉంటే మాత్రం ఎవ్వరూ ఊహించలేరు. నాకు చెప్పడానికి నాన్న అనుమతి లేదు. ఎన్నికల ఎలక్షన్ అనౌన్స్ చేసినప్పుడు, ఏది డేట్ అనౌన్స్ చేసినప్పుడు మీరు కూడా ద్వారాలు తెలుసుకుంటే కూడా నా దగ్గరికి రా, నేను చెప్తా. అదే మనం చెప్పలా అంతే.